డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఇప్పటికే మీరు మాకు చాలా విషయాలు మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి మనకి చాలా విషయాలు మీరు మాకు షేర్ చేశారు. అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ కావచ్చు, మేనిఫెస్టేషన్ గురించి కావచ్చు, అండ్ ఏవైనా దీనికి రిలేటెడ్ స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు. ఇప్పటికే మీరు మా ఇది తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ని చాలా డీప్గా మీరు నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఏం వెయిట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఇంకేం మెసేజ్ అనేది మీరు మాతో షేర్ చేయబోతున్నారు? We'll discuss some new things about manifestation. Yeah. Okay. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Ananta Brahmandaniki Panchabhutaliki na sarvada kృతజ్ఞతలు. Atma Namaskar. Yeah, lot of people are waiting for the message. Thank you so much for all the audience. Thank you very much. And congratulations మీ అందరికీ. ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటే, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఏమని అంటే, లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఒక గ్రేట్ లెగసీని నా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి, ఒక లావిష్ అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలని మీరు కమిట్ అయి ఉన్నారు. హ్యాండ్స్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా వాట్ ఐ అబ్జర్వ్, మీ అందరి దగ్గర నుండి నేనేం అబ్జర్వ్ చేశాను అంటే, అట్మోస్ట్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది మీ అందరికీ. ఏదో ఒకటి నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, ఐ హ్యావ్ టు అన్లెర్న్ సంథింగ్. ఇప్పటి వరకు నేర్చుకునేది పక్కన పెట్టాలి. బికాజ్ లైఫ్లో అన్లెర్న్ చాలా ఇంపార్టెంట్, లెర్న్ చాలా ఇంపార్టెంట్. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. సో చాలా విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలంతో ఉన్నారు. దట్స్ ద గుడ్ థింగ్. అండ్ ఏదైనా సజెషన్ ఇవ్వండి అని మీరు అడిగితే, ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ద గ్రేటెస్ట్ సజెషన్ విచ్ ఐఎమ్ గివింగ్ టు ఆల్ ఆఫ్ యూ. స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్. విశ్వానికి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ గురించి స్టడీ చేయండి అండ్ అప్లై ఇన్ యువర్ లైఫ్. దట్ లీడ్స్ టు లావిష్ అబండెన్స్ అండ్ హ్యాపీ లైఫ్. ఈరోజు కొన్ని పవర్ఫుల్ సీక్రెట్స్ని మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్, ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు వాచ్ చేయండి. బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి. ఏంటి అంటే, డెడికేట్ యువర్ సెల్ఫ్ టు యూనివర్సల్ విజ్డమ్. విజ్డమ్ అంటే తెలుగుతో కూడిన జ్ఞానం అని చెప్పొచ్చు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే తెలుగుతో కూడిన జ్ఞానం. ఇక్కడ మేమేం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, యూనివర్స్ మీకు ఏం సంకేతం ఇస్తుంది అంటే, డెడికేట్ యువర్ సెల్ఫ్ టు యూనివర్సల్ విజ్డమ్, విచ్ మీన్స్ అనంత విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు డెడికేట్ చేయండి మీ లైఫ్ని అని యూనివర్స్ చెప్తుంది. ఎస్, అండ్ దట్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్. యూనివర్స్ చెప్తుంది డెడికేట్ యువర్ లైఫ్, జీవితాన్నే డెడికేట్ చేయమంటుంది. దేని కొరకు? యూనివర్సల్ విజ్డమ్ కొరకు, యూనివర్సల్ నాలెడ్జ్, విశ్వ జ్ఞానం కొరకు లైఫ్ని డెడికేట్ చేయండి అని చెప్తుంది. ఎందుకు డెడికేట్ చేయాలంటే, ఇట్స్ ద ఓన్లీ వే టు లివ్ ఏ కన్సిస్టెంట్లీ హ్యాపీ అబండెంట్ లైఫ్. అది ఒక్కటే మార్గం అంట. దేని కొరకు? కన్సిస్టెన్సీ, విచ్ మీన్స్ నిరంతరం, విచ్ మీన్స్ మీరు ఈ భూమి అనే గ్రహం మీద ఉన్నంత వరకు, మీ నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నంత వరకు హ్యాపీ అండ్ అబండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి అది ఒక్కటే మార్గం అంట. అందరూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారా లేదా? అనుకుంటారు. అబండెంట్ లైఫ్ మీన్స్ సమృద్ధి, సంపూర్ణత్వం, రిచ్ అండ్ లగ్జరియస్ నే లైఫ్ లీడ్ చేయాలి, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయాలని అందరూ అనుకుంటారా లేదా? అందరూ. దానికి ఉన్న ఓన్లీ వే ఏంటంటే, యూనివర్సల్ విజ్డమ్ కి లైఫ్ ని డెడికేట్ చేయమంటాం. ఎంతమంది రెడీగా ఉన్నారు విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి? దానికి మీరు రెడీ అయితే ఐఎమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. అలానే నెవర్ ఫర్గెట్, ఎప్పుడు మర్చిపోకండి, యూ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ స్టోరీ. మన స్టోరీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వదు మన స్టోరీ. మనం స్లమ్లో పుట్టామా, లగ్జీరియస్ ఉన్న వేలో పుట్టామా అనేది కాదు. స్లమ్లో పుట్టామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మన మైండ్లో స్లమ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మన స్టోరీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మన మీద, మన స్కూల్ టీచర్స్ మీద, మన కాలేజ్ లెక్చరర్స్ మీద, మనం చదివిన ఎడ్యుకేషన్ మీద, మన రిలీజియన్, మన క్యాస్ట్, మన స్టాటస్, దాని మీద డిపెండ్ అవ్వ ఉండదు మన స్టోరీ. కంప్లీట్లీ ప్యూర్ స్టోరీ, అవర్ ఓన్ లైఫ్ స్టోరీస్ డిపెండ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అందుకే అంటాము అహం బ్రహ్మాస్మి,
విచ్ మీన్స్ మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. మనలోనే గాడ్, డివైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ అలాంటి ఎనర్జీ, టన్స్ ఆఫ్ అన్యూజ్డ్ ఎనర్జీ మన శరీరంలో ఉంది. ఇప్పటివరకు ఉపయోగించలే. టన్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది మనలో. భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నప్పుడే కొన్ని దైవ కళలతో, విశ్వ కళలతో జన్మను పొంది ఉన్నాం. 112 చక్రాస్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1 by 1 యాక్టివేట్ అయితే మేజర్ సక్సెస్ ని చూస్తారు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద క్రియేటర్. కామెంట్ లో టైప్ చేయండి, ఐ ఆమ్ ద క్రియేటర్ అని చెప్పి. యూ హ్యావ్ ద పవర్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అట్ ఎనీ గివెన్ మూమెంట్. మనకంటూ ఒక వైఖరి ఉంటుంది, ఒక దృక్పథం ఉంటుంది. ఒక వ్యక్తికి నా వల్ల అవుతుంది అనే దృక్పథం ఉంటుంది, ఒక వ్యక్తికి నా బ్రతుకింతేరా. యూనివర్స్ ఇద్దరికి ఒకటే ఆన్సర్ ఇస్తుంది, ఎస్ అని. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎస్ బటన్. మరి అలాంటప్పుడు ఐ ఆమ్ ద బెస్ట్ అని ఎందుకు అనుకోకూడదు? ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని ఎందుకు అనుకోకూడదు? ఐ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ కరెన్సీస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఐఎమ్ క్యాపబుల్ అని ఎందుకు అనుకోకూడదు? ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ అని ఎందుకు అనుకోకూడదు? ప్రాస్పరిటీ ఇస్ మై బర్త్ రైట్ అని ఎందుకు అనుకోకూడదు? ఎంత అద్భుతంగా చెప్తుందంటే మనకు ఒక పవర్ ఉంది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన యాటిట్యూడ్ని మనం మార్చుకోవచ్చు. మరి ఆ పవర్ని ఎందుకు ఇప్పుడు ఉపయోగించకూడదు? వై నాట్ నౌ? ఎందుకు ఏదో ఒక మంచి రోజు కొరకు ప్రయత్నించడం, ఆలోచించడం, వెయిట్ చేయడం? దిస్ ఈస్ ద డే టు చేంజ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద పవర్ఫుల్ హిడెన్ మెసేజ్. ట్రై టు అండర్స్టాండ్. చాలా మంది ఒక మిత్ లో ఉన్నారు. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, లేదా వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అప్లై చేస్తే రిజల్ట్ వస్తుంది, కరెక్టే. బట్ రిజల్ట్ రావాలి అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. హిడెన్ మెసేజ్ ఇంకా ఏమి ఇస్తుందంటే, ద కీ ఈస్ దట్ ద హ్యాపీ పీపుల్ యూజువల్లీ డోంట్ కేర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతునేటప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అనే డౌట్స్. హ్యాపీ పీపుల్కి డౌట్స్ ఉండవు. హ్యాపీ పీపుల్ అంటే ఇక్కడ ఎవరు? అహం బ్రహ్మాస్మి అని నమ్మిన వ్యక్తుల్ని వి కాల్ ఇట్ ఎస్ అ హ్యాపీ పీపుల్, విచ్ మీన్స్ ఐ ఆమ్ ద క్రియేటర్. నా భవిష్యత్కి కర్త, కర్మ, క్రియ నేనే. నాకు విశ్వం సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తుంది, యూనివర్స్ నాకు సహకరిస్తుంది. యూనివర్సల్ ఎనర్జీ అనేది ట్రూత్, మేనిఫెస్టేషన్ అనేది ట్రూత్ అన్న కామన్ సెన్స్ కలిగిన వ్యక్తులనే వి కాల్ ఇట్ ఎస్ అ హ్యాపీ పీపుల్. ఇలాంటి హ్యాపీ పీపుల్ పక్కున్న వాళ్ళు ఏమనుకుంటారు అన్నది డోంట్ కేర్, ఆలోచించరు. ఈ యొక్క మైండ్ సెట్ ఉంటేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. మార్నింగ్ లేచి ఎఫర్మేషన్ చేస్తే పక్కున్న వాడికి వినిపిస్తే ఆడేమనుకుంటాడు అనుకుంటే నీ లైఫ్ ఎత్తిపోతుంది. సింపుల్. వాటర్ పట్టుకొని తాగే ముందు ఇలా పట్టుకొని జస్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని చెప్పి తాగొచ్చు. ఇలా పట్టుకొని తాగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి సందేహాలు ఎక్కువ, మనకి సంస్కారం. యూనివర్స్ ఎంత అద్భుతంగా లిఖించబడింది చూడండి. హ్యాపీ పీపుల్ ఎప్పుడు ఆలోచించారంట వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారంట. హ్యాపీ పీపుల్ అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మి అని నమ్మిన వ్యక్తులు, దైవశక్తి, విశ్వశక్తి నాకు నడిపిస్తుంది అని నమ్మిన వ్యక్తులు, యూనివర్సల్ ఎనర్జీ 100% ట్రూత్ అని నమ్మిన వ్యక్తులు హ్యాపీ పీపుల్. ఆస్ట్రాలజీ 80%, వేదిక్ న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీస్ 100%. అదొకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని నమ్మిన వాళ్ళు హ్యాపీ పీపుల్. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తూ హోల్డ్ అయిపోయిన వ్యక్తులకి మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎలా వస్తుంది? రిజల్ట్ రాదు. అండ్ యూనివర్స్ ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్ చెప్తుంది. ఏంటి అంటే, బిల్డింగ్ ఎ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఈస్ ద టైం. ఇప్పుడు మీరు ఒక నార్మల్ వెర్షన్ లో ఉన్నారు, ఒక యావరేజ్ వెర్షన్ లో ఉన్నారు. యావరేజ్ వెర్షన్ నుంచి ఆసమ్ వెర్షన్ కి వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద టైం. అండ్ ఫోకస్ ఆన్ మీరు బెటర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ మేనిఫెస్టేషన్ ఈస్ ద రైట్ పాత్ టు బికమ్ బెటర్. మేనిఫెస్టేషన్ ఇస్ ద పవర్ఫుల్ టూల్ టు షార్పెన్ యూ, టు షార్పెన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ ఏరియాస్. 360 degrees లో మనం కన్వర్ట్ అవ్వడానికి, చేంజ్ అవ్వడానికి మేనిఫెస్టేషన్ మించిన పవర్ఫుల్ టూల్ లేదు. ప్రోగ్రెస్ ఈజ్ నాట్ అచీవ్డ్ బై లక్ ఆర్ యాక్సిడెంట్. లైఫ్ లో ప్రోగ్రెస్ అన్నది, గ్రోత్ అన్నది, హైట్స్ కి రీచ్ అవ్వడం అనేది యాక్సిడెంట్ గా జరగదు, కోఇన్సిడెన్స్ గా జరగదు. బట్ బై వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ డైలీ మనం కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. మరి ఏం యాక్షన్స్ తీసుకోవాలా? బిఫోర్ సన్ రైజ్ మనం లేవాల్సి ఉంటుంది. కంటికి కనిపించిన భగవంతుడు సూర్యుడు. ఏ భగవంతుడి లైఫ్ లో మనకి యాక్సెస్ రాదు. బట్ ఎర్లీ అవర్స్ లో సాత్వగుణంలో లేచి వీ హ్యావ్ టు ప్రే టు ద గాడ్. అదొక డైలీ యాక్షన్. ఒక స్టెప్ ఎందుకు తీసుకోకూడదు? అది జరగాలి అంటే ఎర్లీ టు ద బెడ్. పడుకునే ముందు కామ్ అండ్ కంపోజ్డ్ మైండ్ తో ఎందుకు మనం నిద్రలోకి వెళ్ళకూడదు? విశ్వనామ స్మరణం చేస్తూ ఎందుకు వెళ్ళకూడదు?
ఓవర్ నైట్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ టెక్నిక్ అని ఉంటుంది. ఆ టెక్నిక్ ని ఆచరిస్తూ ఎందుకు వెళ్ళకూడదు? ప్రేయర్స్ చేస్తూ విశ్వనామ స్మరణం చేస్తూ నిద్రలోకి జారుకుంటే ఎర్లీ మార్నింగ్ లో కొన్ని డ్రీమ్స్ వస్తాయి. వివిడ్ డ్రీమ్స్, ల్యూసిడ్ డ్రీమ్స్ వస్తాయి. ఓకే. అండ్ ఆ టైంలో మార్నింగ్ మెలకు వచ్చాక ఏం థాట్ వచ్చిందని నోట్ చేసుకోవాలా. ఇట్స్ ఎ గాడ్స్ మెసేజ్ డైరీ. ఓకే. ఇట్స్ ఎ యూనివర్సల్ మెసేజ్ డైరీ. శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది అన్నప్పుడు ఇట్లాంటి ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ ఎర్లీ మార్నింగ్స్ లో వస్తాయి. ఎందుకు వస్తాయో తెలియదు. అవి మనం మెసేజెస్ రూపంలో నోట్ చేసి పెట్టుకోవాలి పక్కన డైరీలో. అది గాడ్స్ మెసేజ్, సుప్రీమ్స్ మెసేజ్, యూనివర్సల్ మెసేజ్. దాన్ని డీకోడ్ చేయగలిగితే మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో ఏమేమి యాక్టివిటీస్ జరగబోతా ఉన్నాయి, ఏమేమి ఈవెంట్స్ జరగబోతా ఉన్నాయి అన్నది పిక్చర్ అర్థమవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్లీ అవర్స్లో రేవండి, అదొక డైలీ యాక్షన్. ప్రేయర్స్తో మీ డేని స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్తో మీ ప్రేయర్స్ స్టార్ట్ చేయండి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మేనిఫెస్టేషన్ గట్టిగా పట్టుకోండి. ఏకాదశి రోజు మేనిఫెస్టేషన్ గట్టిగా పట్టుకోండి. అండ్ సండే ఇస్ ద బెస్ట్ డే ఫర్ ద మేనిఫెస్టేషన్. వెస్టర్న్ కల్చర్ వచ్చి ఆదివారం వస్తేనే డిఫరెంట్ యాక్టివిటీస్. సండే ఇస్ అ ఫన్ డే, సండే ఇస్ అ వర్కింగ్ డే యాక్చువల్లీ. ఆది అంటే మొదటి ఏదైనా పని ప్రారంభించడానికి ఆదివారానికి మించిన శుభదినం ఇంకొకటి లేదు. బట్ మనకి కల్చర్ ఎలా అలవాటు చేసేసిందంటే ఫన్ డే సండే, చిల్ అవ్వాలన్నా ఆ రోజే, నాన్ వెజిటేరియన్ తినడానికి ఆ రోజే, ఆల్కహాల్ తీసుకోవడానికి ఆ రోజే. వెస్టర్న్ కల్చర్ అట్లా చేసేసింది మన సనాతన ధర్మాన్ని. అది అట్లీస్ట్ మన మైండ్ ఓపెన్ చేయకపోతే ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ మేనిఫెస్టేషన్ జరగదు బాబా. నో, దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్. ట్రై టు అండర్స్టాండ్. ఇన్ డెప్త్ ఇవి ఆచరిస్తేనే మేనిఫెస్టేషన్ రిజల్ట్. ఎఫర్మేషన్స్ దేవుడు ఎరుగు. ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎఫర్మేషన్ అక్కర్లే, మాటే మంత్రం అవుతుంది, మనశ్శే మందిరం అవుతుంది. తాగిన వాటర్ మిరాక్యులస్ వాటర్ అవుతుంది, యూనివర్సల్ వాటర్ అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ వాటర్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ హయ్యర్ కాజ్, ఫర్ ఎ గ్రేటర్ కాజ్. బట్ ఫోకస్ చేయండి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం కొరకు ఫోకస్ చేయండి. అండ్ ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్ పరంగా ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నా మీ హౌసెస్లో, మీ ప్రొఫెషన్స్లో, మీ మైండ్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కామెంట్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్. వాటి మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని మాటిస్తాం. ఇప్పుడు చెప్పారు మీరు మొత్తంగా ట్రాన్స్ఫార్మ్ అవుతేనే మనం యూనివర్స్ కి దగ్గరగా వెళ్ళి మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి అని చెప్పేసి. సో మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా క్లాసెస్ రన్ అవుతున్నాయి కదా ఆల్రెడీ. సో ఆడియన్స్ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటాను, మనకి యూనివర్సల్ సబ్జెక్ట్ మీద అండ్ మేనిఫెస్టేషన్ గురించి డీప్ గా సబ్జెక్ట్ అనేది ఇంకా బాగా మనకి క్లాసెస్ లో గురుగారు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ స్పిరిచువల్ రెమెడీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ అనేవి మనకి ఈ మంత్ 21st నుంచి మనకి 7 days రన్ అవుతాయి. అండ్ తర్వాత మనకి December 8th నుంచి కూడా 7 days ఈ క్లాసెస్ అనేవి రన్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే నిజంగానే గురుగారు చెప్పినట్టు యూనివర్సల్ కి దగ్గరగా వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అండ్ ఫ్యూచర్ ని మనం బెస్ట్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, అండ్ మనకి ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉండాలి అని డిసైడ్ అయ్యి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అయితే మా స్క్రీన్ పైన నంబర్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి. సో ఆ నంబర్స్లో మీరు కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా మీరు నంబర్స్ అయితే కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి.